హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? రాజోల్ నుంచి దుర్గా ప్రసాద్ గారు మనకు ఒక 7.1 ఛానల్ టోటల్ సెటప్ అయితే ఆర్డర్ చేశారండి. సబ్ వూఫర్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ పీక్ పవర్ సబ్ వూఫరు. స్పీకర్లు వచ్చినప్పటికి జిప్ కంపెనీ 4 ఇంచ్ స్పీకర్లు అండి. చూస్తున్నారు కదా, బాక్సెస్ ఎంత చిన్నగా ఉన్నాయో. కరెక్ట్గా చూస్తే నా జాన్ సైజులో ఉన్నాయండి. స్పీకర్లు వచ్చినప్పటికి 75 వాట్ స్పీకర్లు అండి. అంటే మనకి సైజ్ తగ్గినప్పుడు కూడా సౌండ్ అనేది సాలిడ్గా వస్తుంది. మనకి చిన్న రూములు ఉన్నాయండి, నియర్ ఒక 15 అడుగులు పొడుగు ఉందండి. దానికి 7.1 కావాలి అంటే మాత్రము నేను దీన్నే సజెస్ట్ చేస్తానండి నేను. ఎందుకంటే జిప్ కంపెనీ స్పీకర్లు ప్రైస్ కాస్త తక్కువ ఉంటాయి, 6 ఇంచ్ 8 ఇంచ్తో కంపేర్ చేస్తే. సబ్ వూఫర్ అయితే మాత్రం ఇదే వాడాలి. రిమోట్ కిట్ అయితే మాత్రం ఈ సెట్లో మనం 7.1 ఛానల్ ఆస్ట్రా రిమోట్ కిట్ అయితే యూజ్ చేసాము. సో ఈ విధంగా ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో సెంటర్ స్పీకర్ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటనేది. చూసారు కదండి, సెంటర్ స్పీకరు కరెక్ట్గా చూస్తే ఈ గ్యాప్లో ఉంది, ఈ సైజులో ఉంది. చాలా చిన్నగా, చాలా బాగుంది. ఇది కూడా లైట్ స్లోప్ అనేది ఉంటుందండి. బ్యాక్ ఈ విధంగా ఉంటుంది, జస్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెంటర్ స్పీకర్ అయితే మన బాబీకి, ఇది క్రెడిట్ బాబీకి ఇచ్చేయాలండి. ఆయన ఇది మేక్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ అన్న రేట్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు. ఈ యొక్క సెట్ రేట్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చండి. నా ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకి రాజోల్ నుంచి దుర్గా ప్రసాద్ గారు ఆర్డర్ చేసిన ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆస్ట్రా 7.1 ఛానల్ యాంప్లిఫైరు. సో దుర్గా ప్రసాద్ గారు ఈ ప్యానల్ చూస్ చేశారు. ఈ ప్యానల్ అయితే పేస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ అయితే తీసుకున్నామండి. ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉంటాయి. గోల్డ్ బాటమ్ బుస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆప్టికల్ కనెక్ట్ చేశాను. ప్రజెంట్ డాల్బీ కంటెంట్ ట్రాక్ అయితే ప్లే చేయడం వల్ల ఇక్కడ డాల్బీ అని కనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఆడియో టెస్టింగ్ కూడా చేసి చూపిస్తాను. చూసే ముందు ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాం అనేది ఒకసారి అయితే చూద్దాము. సెట్ ఆన్లో ఉందండి. ఫ్యాన్ సౌండ్ కానీ అనదర్ ఇంకా హీటింగ్ ఇష్యూ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా కూల్గా ఉంది. నాయిస్ కూడా ఏమీ లేదు. ముందుగా ట్రాన్స్ఫార్మర్ 24024 ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. అదేవిధంగా 7.1 కాబట్టి ఇక్కడ 4 కెపాసిటర్స్, ఒక మెటల్ డ్రైవర్ తీసుకున్నాము. ఫ్యాన్లు అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకున్నాం. ఫ్యాన్ నుండి సౌండ్ రాకూడదని బక్ బోర్డ్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ 7 ఛానల్కి ఎఫ్ఎల్ఎఫ్ఆర్కి శక్తి స్టీరియో బోర్డు, ఎస్ఎల్ఎస్ఆర్ సెంటర్ ఆర్ఎల్ఆర్ఆర్కి శక్తి 5 ఛానల్ బోర్డు అయితే తీసుకున్నాము. చాలా చక్కగా బోర్డులో పనిచేస్తున్నాయి. ఎటువంటి హీటింగ్ ఇష్యూ కానీ ఏమీ రావడం లేదు. లాస్ట్ ఒక 10 to 15 డేస్ నుంచి రన్ చేస్తానండి, ఎటువంటి కంప్లైంట్ ఏమీ లేదండి. ఇక సబ్ వూఫర్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియోస్ బోర్డు అయితే తీసుకున్నామండి. సో ఇది రెగ్యులర్గా వచ్చేసి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, చాలా సెన్సిటివ్గా పనిచేస్తుంది. రెగ్యులర్గా వచ్చేసి సప్రయామ్ బోర్డు. ఇక్కడ SMPS అనేది ఈ యొక్క ఆస్ట్రా రిమోట్ కిట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ అండి ఇది. సో దీని నుంచి ఈ 8 ఛానల్ కూడా మనం ఎక్కడైతే యూజ్ అయితే చేస్తున్నాము, ఎందుకంటే 7.1 కాబట్టి 8 ఛానల్ కూడా మనం వాడుతున్నామని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటర్నల్ ఉంది. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. అంటే ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ముందుగా స్పీకర్ కనెక్షన్ చూద్దాము. నాకు ఎడమ చేతి వైపు, అంటే యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ మీరు ఉంటే మీ ఎడమ చేతి వైపు ఇది ఫ్రంట్ లెఫ్ట్ అండి, ఇది ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు, సెంటరు, సబ్బు. ఇక కనెక్షన్ వచ్చినప్పటికి మన టీవీ నుంచి కోయాక్స్లో ఉంటే కోయాక్స్లో 1, కోయాక్స్లో 2 కనెక్ట్ చేసుకోవాలి. ఆప్టికల్ ఉంటే ఆప్టికల్ ఇక్కడ పెట్టుకోవాలండి. మీ టీవీ నుంచి వచ్చినప్పుడు ARC కానీ ERC ఏది ఉన్నా ఎక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా సిస్టమ్ నుంచి కానీ, అంటే CPU నుంచి కానీ, బ్లూరే ప్లేయర్ నుంచి కానీ 6 ఛానల్ అవుట్పుట్ ఉంటే ఇక్కడ 6 ఛానల్ కనెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నుంచి కనెక్ట్ చేయడానికి AX1, AX2 అండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే కనెక్షన్ పాయింట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆడియో టెస్టింగ్ చేద్దామండి. ఒకవేళ కాపీరైట్ క్లైమ్స్ లాంటివి ఏమైనా పడితే ఇదే ఆడియో టెస్టింగ్ వీడియోని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను. ఆప్టికల్ నుంచి కనెక్ట్ చేసిన, HDMI ARC నుంచి కనెక్ట్ చేసిన ఒకేలా సౌండ్ వస్తుందండి. బిఫోర్ చాలా సెట్లకి ARCతో చూపించాను, ఈ సెట్లో అయితే ఆప్టికల్లో చూపిస్తున్నాను మీకు. సో ఆప్టికల్ అయితే దీనికి ఇన్సెట్ అయితే చేయడం అయితే జరిగింది. డైరెక్ట్ టీవీ నుంచి ఆప్టికల్ కేబుల్ తీసుకొచ్చి దీనికైతే కనెక్ట్ చేశాను. ఒకసారి సౌండ్ అయితే ప్లే చేద్దాము.
చూడండి స్పీకర్ని బాబీ అయితే ప్యాకింగ్ చేస్తున్నాడు. ఆ ప్యాకింగ్ బాయ్స్ కూడా ఆయనకి అబ్జెప్స్తామండి. బబుల్ ర్యాప్ తో క్లియర్ గా ప్యాకింగ్ అయితే చేస్తాం. మనం చేశాక దీనికి ఒక బాక్స్ తీసుకుని థర్మాకోల్ సెట్ తో క్లోజ్ చేసి అందులో పెడతామండి స్పీకర్లు అనేవి.